రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల పంటలు సాగు చేసుకునే ఆయకట్టుదారులకు సహాయపడేందుకు ఏర్పాటు చేసిన సాగునీటి సంఘాలు పాలక వర్గాల ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని మొగిలిపురం రైతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెందుర్తి నియోజకవర్గం నేత గండి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సాధారణ ఎన్నికలను వ్యాపించే రీతిలో సాగునీటి సంఘాల ఎన్నికలను రాజకీయం చేయడం, ఒకే వర్గం వారికి పక్షపాతంతో ఎన్నికల్లో చోటు కల్పించడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమాయక రైతులకు పోటీ పెట్టి వారిని రాజకీయాల్లోకి లాగేందుకు ప్రయత్నించడం కంటే నామినేషన్ పదవుల్లో మాదిరిగా తెలుగుదేశం పార్టీకి చెందిన వారికి పదవులు కట్టబెడితే బాగుండేదని ఎద్దేవా చేశారు. సాగునీటి సంఘాల ఎన్నికలు అధికారులుగా వ్యవహరించిన గ్రామ రెవెన్యూ అధికారులు, చివరికి మండల తహసీల్దార్ సైతం సాగునీటి సంఘాల ఆయకట్టుదారుల రైతులు ఓటు గల్లంతు విషయంపై ప్రశ్నిస్తే జవాబు చెప్పలేని దుస్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంఘాల ఎలక్షన్స్ మరి ప్రభుత్వం జరిపిస్తున్నదో దానిలో భాగంగానే ఈవేళ మొగలిపురంలో మల్లినాయుడు చెరువు, పెదబట్లవారి చెరువు, నేరెళ్ళ చెరువు 3 చెరువులకి ఎలక్షన్ జరుగుతుంది. మరి ఆ 2 చెరువులు కూడా ఏదైతే పెదబట్లవారి చెరువు, మల్లినాయుడు చెరువు ఉందో ఆ 2 చెరువులు కూడా సజావుగా రైతులందరినీ కూర్చోబెట్టి, జనరల్గా ఒక చెరువు కింద రైతులందరూ కూర్చొనే వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళే ఎన్నుకొని ఆ పేర్లు ఇచ్చేసే పరిస్థితి గతంలో ఎప్పుడు చూసాం. మరి ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా మరి ఇది నేను నేరెళ్ళ చెరువుకు సంబంధించి మాట్లాడుతున్నాను. నేరెళ్ళ చెరువులో నేను ఒక రైతుని. ఓటర్ లిస్టులో ఫస్ట్ పేరు గండి రవి అని చూడండి మీరే లిస్టులోని ఫస్ట్ నేమ్ నేను అదే రైతుగా ఇవాళ మాట్లాడుతున్నాను. ఆ చెరువు కింద ఉన్న రైతులు ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకపోగా మేము వెళ్ళి విఆర్ఓ గారిని, ఏమమ్మా మరి మేము రైతులు ఉన్నాం కదా, పార్టీ పరంగా కాకపోయినా మేము రైతు పరంగా ఈ చెరువు కింద మేము వ్యవసాయం చేస్తున్నాం కదా, మరి మాకు ఇంటిమేట్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదంటే మేము తాండోరా వేసామండి, అదే వేసామని ఇదేసామని చెప్తున్నాం. జనరల్గా సచివాలయాల్లో నోటిఫికేషన్ అంటిస్తారు. ప్రతి సచివాలయంలోని ఏ చెరువు ఎలక్షన్ అయితే ఆ చెరువు తాలూకు ప్రొసీజర్లు పెట్టుకొని నోటిఫికేషన్ అంటిస్తారు. ఇలాగా పిఆర్ఓలు, మండల స్థాయిలో ఎంఆర్ఓ గారు మేము మాట్లాడితే ఏమండి మాకు రిప్రజెంటేషన్ అసలు సచివాలయంలో మీరు ఇవి ఏవైతే ఉన్నా ఇవి అంటించలేదని మేము విఆర్ఓ గారిని అడిగితే ఏమోనండి మాకు తెలియదని ఆవిడ యాజ్ ఎలక్షన్ ఆఫీసర్ మొగలపురం విఆర్ఓ చెప్పిన ఆన్సర్ ఎస్ఐ గారి సమక్షంలో. కావాలంటే ఆ ఫోటోలు కూడా పెట్టమని పెడతాను. ఎవరో వచ్చి అంటించుకెళ్ళిపోయారంటే మరి మీ చెరువు సంగతి నాకు తెలియదండి ఆవిడ నోట్ అంటే. ఎంఆర్ఓ గారిని అడిగితే మేము అన్ని ప్రొసీజర్లు ఫాలోఅప్ చేసామని చెప్పి ఈయన నెంబర్ ఇచ్చారు. ఎవరైనా కె శివప్రసాద్ గారు అంట. ఈయన ఈ ఎలక్షన్ వాటికి ఎలక్షన్ ఆఫీసర్ అని చెప్పి. పెదబట్లవాని చెరువు ఉంది, నేరెళ్ళవాని చెరువు లేదు. నేరెళ్ళవాని చెరువు లేదు, నేరెళ్ళవాని చెరువు కింద రైతులకి ఇంటిమేషన్ లేదు. ఒక 6 పేర్లు ఇచ్చేసి ఈవేళ మీరు వెళ్ళి చూస్తే మొగలపురంలో ఒక 10 మంది ఎంతమంది వచ్చారు సుమారు. ఈ ఓటర్ లిస్ట్ కూడా మీకు ఇస్తాను. 170-200 మంది రైతులు ఉంటే 6 పేర్లు రాసేసుకొని 10 మంది వెళ్ళి ఓట్లు వేసేస్తే వీళ్ళనే మీరు ఇచ్చేస్తే మేమేమంటున్నామంటే ఈ మాత్రం దానికి ఎలక్షన్ ప్రొసీజర్ ఎందుకు మీకు? అంటే పెందుర్తి నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మీరు. దీన్ని రాజకీయ దురుద్దేశంతోనే మీ పేర్లు మీకు చెప్పలేదని అంటారా? ఇది రాజకీయ దురుద్దేశంతో నేను మాట్లాడలేదు. ఆల్రెడీ మీరు ఈ విషయాన్ని మీరు మాట్లాడారు. మా పార్టీ ఎలక్షన్స్ బహిష్కరించిందని చెప్పి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దాన్ని మేము శిరసా వహిస్తున్నాం. మేము అడిగింది ఏంటంటే యాజ్ ఏ రైతుగా నేను మాట్లాడేది ఏంటంటే చెరువు కింద మీరు ఎలక్షన్ జరిపేటప్పుడు ఎలక్షన్ ప్రొసీజర్ మీకు తెలుసు. సుమారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు మీరు రాష్ట్రంలో. మీకు అన్ని ప్రొసీజర్లు తెలుసు. ఎలక్షన్ జరిగేటప్పుడు ఎలక్షన్లో రైతులందరినీ ఇన్వాల్వ్ చేసి ఆ విధంగా జరపమని మేము ప్రజాస్వామికంగా జరపమని మేము కోరుతున్నాం.